ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాం. గలతీ పత్రిక ప్రారంభిస్తున్నాను. ఈ పత్రిక ధ్యానాలు మా ప్రేక్షకులందరికీ దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించినట్లు మీరును ప్రార్థింప మనవి చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. గలతీ పత్రిక 6 అధ్యాయాలు మా ధ్యానానికి మీ సహాయము, కృప కావాలని ప్రార్థిస్తున్నాము. అత్యధికమైన ఆర్థిక సహాయం అనుగ్రహించండి, మహిమ పొందండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి మేలు పొందుటకు కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ దినము పరిశుద్ధుడైన పౌలు గారు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక మనం ధ్యానిస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. గలతీ అనే మాటలో చీకటి అనే ఒక అర్థం ఉన్నది. డార్క్నెస్. ఈ చీకటి నుండి వెలుగులోనికి పిలవబడినటువంటి సమూహం ప్రధానంగా యూదుల చరిత్ర కలిగిన వారికే ఈ గ్రంథాన్ని పౌలు రాశాడు. గలతీయులంటే ఎవరు? గలతీ అనేటువంటి ప్రాంతం కింద ఏ స్థలాలు ఉన్నాయి అనేది మనం గమనించినట్లయితే, పౌలు యొక్క 3 మిషనరీ ప్రయాణాలలో మొదటి మిషనరీ ప్రయాణమున గలతీ ప్రాంతాన్ని దర్శించాడు. అక్కడ సంఘం ఏర్పరిచాడు. 2-3 ప్రయాణాలలో కూడా ఆ స్థలాలు దర్శించాడు. 3వ ప్రయాణం ముగిసిన తరువాత ఈ లేఖ రచించాడని భావిస్తారు. గలతీ ప్రాంతం మొట్టమొదట గ్రీకు వారి యొక్క ప్రస్థానం రోమియోలకు ముందు కాలం, క్రీస్తు పూర్వం 280-300 సంవత్సరాలప్పుడు గలతీ ప్రాంతంలో ఇప్పుడైతే ఫ్రాన్స్ అని పిలువబడుతున్నటువంటి దేశమున కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఇందులో గుర్తించబడ్డాయి. పశ్చిమమున ఆసియా, తూర్పున కపదొకియా, దక్షిణాన పంపోలియా, కిలికియా, ఉత్తరాన బెతూనియా, పొంతు అనేవి రోమా చక్రవర్తి ఔగుస్తు పైన చెప్పబడిన గలతీ ప్రాంతంలో ఉన్న లుకోనియా, పృగియా, పిసిదియా ప్రాంతాలకు చేర్చాడు. కనుక మనకి గ్రీకేయుల యొక్క కాలంలో చాలా తక్కువ భాగం గలతీలో ఉంది. రోమన్స్ వచ్చినాక కొంత యాడ్ చేశారు. ఆ భాగానికి గలతీ అని పేరు పెట్టారు. అంతియొక్కయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనే పట్టణాలను కూడా అందులో రోమన్స్ చేర్చారు. కాబట్టి ఈ గలతీ ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు లికోనియా, పృగియా, పిసిదియా, దెర్బే, ఈకొనియా, లుస్త్రా, అంతియొక్కయ, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు పౌలు యొక్క పరిచర్య అపోస్తల గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడతాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి చెదిరిన యూదులలో రక్షణలోకి వచ్చినటువంటి వారు
పౌలు యొక్క ప్రయాణాల్లో సంఘంగా ఏర్పడిన వారు ఒక భ్రష్టత్వానికి గురయ్యారు, ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి గురైనారు. ఆ కారణం చేత పౌలు ఈ యొక్క లేఖ వారికి వ్రాశాడని చెప్పవచ్చు. పౌలు గారు అంతియొక్కయ, ఇకొనియ, లుస్త్రా, దర్బే పట్టణాల్లో పత్రిక వారికైతే రాయలేదు, కానీ దక్షిణ ప్రదేశంలో క్రైస్తవులకు పౌలు ఉత్తరం రాశాడనటం అసాధ్యం. ఇది మనకు అపోస్తుల కార్యములో కూడాను బర్నబా సహాయము చేత పౌలు ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా కూడా మనకు చరిత్రగా అనిపిస్తుంది. తిమోతి భక్తుని చేత పౌలు గారు గలతీ ప్రాంతములోని విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని గురించి తెలుసుకుని ఈ యొక్క పత్రిక కొరింథు నుండి వెళ్ళిపోయే ముందు, కొరింథీ నుండి ఆయన బయలుదేరి అంతియొక్కయకి వెళ్ళే సమయంలో క్రీస్తు శకం 57 సంవత్సరంలో ఈ పత్రిక రాసి అతని చేతికిచ్చి పంపించాడు అని నమ్ముతాం. కనుక గలతీ పత్రిక చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలతో కూడిన పత్రిక. ఇందులో ప్రధానంగా పౌలు ప్రకటించినటువంటి అపోస్టలిక్ గాస్పల్, అపోస్తలులు పౌలు ఏకంగా ఏ సువార్తనైతే జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్తో కూడినది, సాంక్టిఫికేషన్ బై ద హోలీ స్పిరిట్ ఏదైతే చెప్పాడో దాన్ని చాలా సులువుగా విస్మరించి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత రక్షణ సాధ్యం అనేటువంటి ఒక నానుడికి వారు తిరిగిపోయారు. అందుకే ఈ పత్రిక ప్రధానంగా పరిశుద్ధుడైన పౌలు భక్తుడు రాయాల్సి వచ్చింది. క్రీస్తు సువార్తను కాక మరి దేని యందు ఏ విశ్వాసాన్ని చెప్పుకున్నవాడు నిరీక్షించినట్టు వాడు రక్షణ లేనివాడే అనేటువంటి ఒక నిర్ధారణ పౌలు ఇచ్చాడు. కనుక రక్షణకు ఆధారమే సువార్త, సువార్త యందలి విశ్వాసం. సువార్తను మార్చుకుంటే అది విశ్వాసం కాదు. అందుకే సువార్తను కాక వేరొక సువార్తను నమ్మి మేము నమ్మి విశ్వాసం అని చెప్పి ఎవడంటాడు వాడు క్రీస్తుకు దూరంగా ఉన్నవాడే అనే భావన ఒకటి ప్రస్తావన చేశాడు. పౌలు తనకు ఇవ్వబడిన ఈ ప్రత్యక్షత, సువార్త ప్రత్యక్షత దేవుని నుండి కలిగినటువంటి ప్రత్యక్షత అనేది ప్రధానంగా ఇందులో నేర్పాడు. విశ్వాస సంబంధమైనటువంటి జస్టిఫికేషన్, విశ్వాసం చేత నీతి, విశ్వాస సంబంధమైన నీతి చేత రక్షణ. ధర్మశాస్త్ర సంబంధము నీతి కలుగదు అనేది ప్రధాన బోధ. క్రైస్తవులు పాపము పైన గొప్ప విజయాన్ని సాధించగలుగుతారనేది ఇందులో నేర్పించాడు. ఆత్మచేత బాప్తిస్మము విశ్వాసులు విశ్వాసం చేతనే పొందుతారనేది చెప్పాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనేది ఇందులో ప్రధాన బోధ. ఈ అధ్యాయాల్లో ధర్మశాస్త్రము తొలగించబడింది, నెరవేర్చబడి అనేది. తర్వాత మరలా తిరిగి కృపలోనికి రమ్మని, సువార్తను నమ్మమని ఒక పిలుపు పౌలు ఈ సంఘానికి ఇచ్చాడు. గలతీ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 48వ పుస్తకం, వరుస క్రమంలో క్రొత్త నిబంధనలో 9వ పుస్తకం. దీనిలో 6 అధ్యాయాలు వ్రాయబడ్డాయి, 149 వచనాలు ఉన్నాయి. గంభీరమైన గ్రంథం. పుస్తకం చిన్నదే కానీ విషయం ఎక్కువ. ఇందులో 149 వచనాల్లో మనకు 3098 పదాలు ఉన్నాయి. 4 నెరవేర్చబడని
ప్రాఫెసీస్ ఉన్నాయి, 19 ప్రశ్నలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు 66 పుస్తకాలు, 39 మరియు 27. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఈ పుస్తకాలు కాక మనకు కథోలిక్ బైబిల్లో వారు మరొక 7 పుస్తకాలు అదనంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో పెట్టుకున్నారు. సో న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి సేమ్ 27 బుక్స్ మాత్రమే వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. కనుక గలతీ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గలతీ పత్రిక విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా అన్ని విధాలా కూడాను బైబిల్లో దీనిని మనకు 9వ పుస్తకంగా మనం ధ్యానం చేయవచ్చు. కనుక గలతీ పత్రిక యొక్క ధ్యానాలు మీకు దీవెనగా ఉండేటట్లుగా నేను యత్నం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇంకా చాలా తక్కువ అధ్యాయాలతో మనము ముగించుకోగలుగుతాం. 92 అధ్యాయాలు మనం ధ్యానిస్తే బైబిల్ కంప్లీట్ అవుతుంది. యేసే పరిష్కారంలో ఇది 3వ పర్యాయం బైబిల్ని ధ్యానం చేయడం. మొదటి పర్యాయం కీర్తనలు మినహా అధ్యాయ ధ్యానాలు చేశాం. ఇంకొంచెం లోతు అధ్యయన ధ్యానాలు 2వ పర్యాయం టోటల్ బైబిల్, కంప్లీటెడ్గా బైబిల్ చేశాం. 3వ పర్యాయం విస్తృతమైన వచన ధ్యానం చేశాం. ఈ విస్తృత వచన ధ్యానం ఇప్పుడు మనం మరొక 92, 94 అధ్యాయాలు ధ్యానిస్తే బైబిల్ ముగుస్తుంది. సుమారుగా 17 సంవత్సరాలు ఈ విధంగా అనుదినం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది దేవుని యొక్క ఉచిత కృప. కనుక ఇది మనం ఒక మారు ఆలోచిస్తే ప్రపంచంలోనే ఇట్స్ ఎ గ్రేట్ రికార్డ్. ఇవాళ మీరు వీక్షిస్తున్న యేసే పరిష్కారం వరల్డ్ హిస్టరీలో ఒక తలమానికం. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు అధ్యాయ ధ్యానం ఒక పర్యాయం, వచన ధ్యానం మరొక పర్యాయం చేసినటువంటి గాడ్స్ గ్రేస్, దైవ కృప మనకు దొరికింది. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ గలతీ పత్రిక ధ్యానం మరలా రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది ఈసారి. ఎందుకంటే 2001 డిసెంబర్ 18 మనం ప్రారంభించి 2005 సంవత్సరం మే వరకు ఫస్ట్ టైం బైబిల్ ధ్యానించాం. 2005 మే నుండి మరలా తిరిగి 2010 సంవత్సరం వరకు మనకి 3335 ఎపిసోడ్స్ వరకు మనం సెకండ్ టైం ధ్యానం చేసాం. ఇప్పుడు 7 ఇయర్స్ దాటిపోయి మనం 3వ పర్యాయం బైబిల్ ప్రారంభించాం. కనుక ఒక్కొక్క పర్యాయం విస్తృతం అవుతుంది. 4వ పర్యాయం ఒకవేళ ప్రభువు కనుక దాన్ని ధ్యానింపజేస్తే, ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి, ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10 years ఫర్ వన్ టర్మ్ కంప్లీటింగ్ బైబిల్. కనుక ఈ ఉత్కృష్టమైన కార్యక్రమంలో కొన్ని వందల మంది, వేల మంది భాగస్థులు ఉన్నారు. వారికి తెలియకుండానే వారు భాగస్థులు అయి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. నా మట్టుకు నేను కూడా ఎన్నడూ ఊహించలేదు ఇది ఇంత పెద్ద అసాధ్య కార్యము దేవుడు మనతో సాధ్యం చేస్తాడని ఎన్నడూ అనుకోనది. ఇది కావున ఈ ధ్యానాలు ప్రత్యేకమైనవి. సౌండ్ డాక్ట్రిన్ రిప్రజెంటేషన్ యేసే పరిష్కారంలో వెరీ క్లియర్గా అర్థమవుతుంది. పదప్రయోగంలో కూడాను ఎక్కడ క్రైస్తవ సిద్ధాంతానికి డీవియేట్ అయ్యే
కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. పదప్రయోగంలో సైతం వాడుక పదప్రయోగాలు ఉండవు ఇందులో. అది దీని ఒక గొప్ప విశేషం. కాబట్టి బీ ద పార్ట్నర్ ఇన్ ఇట్. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1 వచ్చిన ప్రారంభం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలన అయినను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులను వందనములు చెప్పి వ్రాయుట. గలతీయలో ఉన్న సంఘమునకు కాదు, సంఘములకు, గలతీయులకు అన్నప్పుడు డిఫరెంట్ చర్చెస్ ఇన్ ద ప్లేస్ గలేషియా, గలతీ ప్రాంతంలో ఉన్న అనేక స్థలాల్లో ఉన్న ప్రజలకు పౌలు భక్తుడు మరి అతనితో సహోదరులు ఈ లేఖ వ్రాశారు. పౌలు గొప్పతనం ఏంటంటే తనతో పాటు తనతో ఉన్నటువంటి సేవకులను గూర్చిన ఒప్పుదల తన పత్రికల్లో రాయించాడు. అందుకే చరిత్రలో పౌలు యొక్క పుస్తకాలు నిలిచిపోయాయి. ఎందుకంటే వాటి యొక్క అంతర్సాక్ష్యము బహిరంగ సాక్ష్యం కూడా నిలబడింది అక్కడే. ఆ పేర్లు వల్లే, ఆ స్థలాలు, వ్యక్తులు, వారి చరిత్రల్లో ఇవి టాలీ అవుతాయి. ఎవరు రాస్తున్నారట ఈ పత్రిక? పౌలు రాస్తున్నాడట. ఎవరు ఈ పౌలంట? మనుషుల మూలముగానైనను మనుషుల వలన అయినను కాదు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ద కాలింగ్ which the Paul received is not of human being. Paul, an apostle, not from men nor through men, not from men or through men. Neither nor antar. Neither nor ante గాక, ఏ మనుషుని వలన అయినా కాదు, ఏ మనుషుని మూలమైన కాదు. నాట్ ఫ్రమ్ మ్యాన్ ఆర్ నాట్ త్రూ మ్యాన్. ఇవాళ ఒక్క మాట గుర్తెరగండి. ఎవరు నిన్ను ఈ దైవ సేవకు నియమించారు అని నీవు భావిస్తున్నావు? చాలామంది మనుషుల పేరు చెబుతారు, సంఘ నాయకుల పేర్లు చెబుతారు. ఫలానా సంఘం, ఫలానా సేవకుడు నన్ను దేవుని సేవలో పెట్టారు అని చెబుతారు. ఫలానా సంస్థలో నా ప్రయాణం నేను ప్రారంభించానని చెబుతారు. పౌలుకు అది లేదు. పౌలు తాను స్వయంగా యేసు చేత పిలువబడ్డాడు, దేవుని వలన నియమించబడ్డాడు. మనుషుల యొక్క ఆలోచన చేత పౌలు పరిచర్యకు జీవనోపాధి నిమిత్తం వచ్చినవాడు కాడు, దర్శనంతో వచ్చినవాడు. తను ఇతర బోధకులకు ఎట్లా వ్యత్యాసం కలిగినవాడో పౌలు చెప్పాడు. ఎందుకు తన యొక్క ఆధిక్యత, తన యొక్క వివరణ ఇచ్చుకున్నాడు? ఎందుకంటే తాను చాలా సరిచేసే అంశాలు మాట్లాడబోతున్నాడు గలతీయులతో. గలతీయులు పౌలు యొక్క మొదటి పరిచర్యలో ప్రభువును ఎరిగి రక్షణలోనికి వచ్చిన వారు. పౌలు తన యొక్క గొప్ప బోధ క్రీస్తు యేసు నందలి విశ్వాసము చేత నీతిమంతులగుట ధర్మశాస్త్ర సంబంధ క్రియల చేత కాదనేది చెబుతొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత శుద్ధి చేయబడుతాము అనేది చెప్పుకొచ్చాడు.
అలా నమ్మినటువంటి వారు ఆ తరువాత కాలంలో చెరుపబడిన కొందరు యూదుల యొక్క ప్రకటన, ధర్మశాస్త్రం చొప్పున బ్రతకాలి అని చెప్పేటువంటి బోధకు లోబడిపోయినప్పుడు తిమోతి సెన్స్ చేశాడు, ఆ ప్రాంతాల్లో పర్యటించాడు కదా. పౌలు కొరింథీలో 1.5 సంవత్సరాల పాటు ఉండి అక్కడ నుండి అంతియోకుకు వెళ్ళాలనుకున్నప్పుడు తిమోతి గలతీ ప్రాంతాల్లో పరిచర్యకి వెళ్ళి వెనక్కి వచ్చాడు. వచ్చినప్పుడు పౌలుకు ఆ దుస్థితి అంతా వివరించగా పౌలు ఈ లేఖను రాసి మరల తిమోతికి ఇచ్చి గలతీకి పంపించాడు. ఆ తరువాత మరలా పౌలు గలతీని దర్శించినట్లు లేదు. అందుకే కొరింథీలో అయితే ఈ 3వసారి మీ యొద్దకు రావాలనుకుంటున్నాననే పదం 2 సార్లు రాశాడు. ఈ 2వసారి నేను మీ యొద్దకు వస్తున్నానని ఒకసారి రాశాడు. కానీ గలతీయులకు నేను మరలా మీ యొద్దకు వస్తున్నానని రాయలేదు పౌలు గారు. కాబట్టి ఇది 3వ ప్రయాణం తర్వాత రాసిందిగా ఎక్కువగా మనం భావించే వీలొచ్చింది. తన పిలుపు, తన అపోస్తలత్వము దేవుని చేత నియామకం జరిగినట్లుగా చెప్పాడు. Not from man nor through man, but through Christ and the God the Father who raised him from the dead. క్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని మూలముగా, క్రీస్తు మూలంగా నేను పిలువబడ్డాను. నా నియామకం, అపోస్టలిక్ అపాయింట్మెంట్ ఈజ్ ఫ్రమ్ హెవెన్ ఇట్ సెల్ఫ్. నేను ఇప్పటికీ అదే చెబుతాను. నా వ్యక్తిగత పిలుపు విషయం కూడాను నేను ఇదే సాక్ష్యం ఇస్తాను. నన్ను ఒక సంస్థ మోటివేట్ చేస్తే నేను సేవకు రాలేదు. నన్ను ఒక మనిషి ప్రోత్సహిస్తే నా మనసును దిద్దుకుని సేవకు రాలేదు. నేను ఒక మిషనరీ క్యాంపెయిన్లో డెడికేట్ చేసుకుని సేవకు రాలేదు. నా అంతటా నేను రక్షించబడి క్రీస్తు యొక్క సువార్త ఎందలి విశ్వాసము చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాననే నమ్మిక కలిగినప్పుడు ప్రభువు నాకు చేసినటువంటి మేలునకు కృతజ్ఞతగా దేవుని సేవ చేయాలని నేను తీర్మానించుకుని సేవకు వచ్చిన వాడిని. అందుకనే ఇది మనుషుల వలన కలిగినది కాదనే భావన నన్ను అనేకుల కంటే వ్యత్యాసం నిలిపిన వ్యక్తిగా నిలిపింది. మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని చేత వాడుకోబడుతున్నాను అనే భావన ఉన్నదే విశ్వాసము. అది మనలను అనేక విషయాల్లో ప్రత్యేకంగా ఉంచుతుంది. నాతో కూడా ఉన్న సహోదరులు, గలతీలో ఉన్నటువంటి సహోదరులకు, సంఘాలకు శుభము అని చెప్పి వ్రాస్తున్నాము. పౌలు శుభాకాంక్షలు అందిస్తున్నాడు. పౌలుతో ఉన్నవారు శుభాకాంక్షలు అందిస్తున్నారు. టు ద చర్చెస్ ఆఫ్ గలేషియా, టు ఆల్ ద చర్చెస్, ఆల్ ద బ్రదర్స్ హూ ఆర్ విత్ మీ, టు ద చర్చెస్ ఆఫ్ గలేషియా, grace to you and peace from God our Father and the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మీరు వచ్చిన ప్రయోగం చూడండి ఒక్కసారి. కామాలు లేవు. మన తండ్రి అయిన దేవుని నుండి కామ ఉండాలి కదా, కామ లేదు. Grace to you and peace from God our Father and the Lord Jesus Christ. కామ బెట్ల. ఒకే ట్రినిటీ ఎప్పుడు కూడా ఏకత్వ సంబోధనలో వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నప్పుడు నో కామాస్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకపదం. అదే బైబిల్లో బ్యూటీ. గాడ్ హెడ్ అంటాం కనుక ఫ్రమ్ ద గాడ్ హెడ్ యూ విల్ రిసీవ్ ద గ్రేస్ అండ్ పీస్. అద్భుతం.
గ్రేస్ అంటే కృప, పీస్ అంటే సమాధానం. You will receive the grace and peace from the Trinity, from the Trinity, from the God. కృపా సమాధానం త్రిత్వ దైవం చేత ఇవ్వబడేది. కృప సమాధానం త్రియేక దేవుడు వసగేటువంటిది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డాక్ట్రిన్. కృప మరియు సమాధానం ఈ రెండు ఇండివిజువల్. గ్రేస్ టు యూ అండ్ పీస్. కనుక తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానం రెండు కలుగుతాయి. కృపా సమాధానం కలుగుతున్నాయి. కనుక ద ఫార్మేషన్ ఆఫ్ గ్రేస్ అండ్ పీస్ త్రూ ద ట్రైన్ గాడ్ ఓన్లీ. త్రిత్వం నుండి కృపా సమాధానాలు మానవునికి దొరికేది. దెర్ ఈజ్ నో అదర్ వే. మరొక విధానం లేదనేది ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 3వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. మరలా రేపటి వాక్య ధ్యానం దగ్గర మనం ధ్యానం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గలతీ పత్రిక ప్రారంభించుకున్నాము. మీ కృపలో ఈ పత్రిక ధ్యానమునకు సహాయం ఇవ్వండి. యేసు దివ్యనామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడైండును గాక. ఆమేన్.